హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ ఉండదు, జస్ట్ షేప్ ఉండదు. సో ఇది వచ్చేసి చిన్నపిల్లల బ్లౌజ్ అన్నమాట. కాకపోతే షార్ట్ శారీ బ్లౌజే, శారీలోకి వేసుకోవడానికి, కానీ షార్ట్ ఉందన్నమాట. సో బట్టి 12 సంవత్సరాలు 11 సంవత్సరాల అమ్మాయిలకు షేప్ ఉండదు కాబట్టి లెంత్ పెట్టేశారు వీళ్ళు. సో ఇది మనము ఇప్పుడు ఈరోజు కటింగ్ చేస్తున్నాము, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ తీసేసుకుందాము. ఇది వచ్చేసి చూడండి, షోల్డర్ దగ్గర నుండి మనము మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ నుండి 1/2 ఇంచ్ పైన వదిలేసి లెంత్ ఎంత ఉందంటే 15.5 ఇంచులు ఉందండి. 15.5 ఇంచులు, ఓకేనా. 15.5 ఇంచులు అంటే మనకు కుట్లలోకి పైన కింద వదిలేస్తే 1 ఇంచు పోతుంది. 15.5 అంటే 16.5 పెట్టుకోవాలి. కాబట్టి 2 లేయర్స్ పెట్టేసి స్టిచ్ 2 లేయర్స్ పెట్టేస్తున్నాం ఇలాగా 16.5కి. ఇంకా 16.5కి లెంత్ పెడుతున్నానండి నేను. సో ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి పెట్టేస్తున్నాను. సో షేప్ లేదు, పక్కల కరెక్ట్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఇలా ఒక మార్జిన్ పెట్టుకుంటాము. క్లాత్ బాగుంది లేకపోయింది, ఇలా ఒక మార్జిన్ పెట్టేసి మనం ఇక్కడ నుండి కటింగ్ చేసుకుంటాము, ఓకేనండి. కనిపిస్తూ ఉంది, రైట్. ఇక్కడ నుండి మనము మెజర్మెంట్ తీసుకుంటాం అన్నమాట. సో ఎన్ని ఇంచులు అంటే 16.5 ఇంచులు. సో ఇక్కడ నుండి ఇక్కడికి 16.5. సో ఇక్కడ నుండి ఇక్కడికి 16.5. సో నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే ఇలాగా ఒక లైన్ మార్క్ వేసేస్తున్నా. సో మార్క్ వేసేసిన తర్వాత ఇది వచ్చేసి నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉంది అంటే ఇక్కడి నుండి ఇక్కడికి 27.5 ఉందండి. 27.5కి 4 భాగాలు చేస్తే ఇలాగా 27కి 4 భాగాలు చేయాలి. ఈ విధంగా 6 ముక్కలు వచ్చిందండి, 6 ముక్కలు. అలాగే 17.5. సో ఇక్కడ వచ్చేసి మనము 5.5 ఇంచులు పెడుతున్నాను. నెక్ షోల్డర్ రెండు కలిపి 5.5. తర్వాత సంక డౌను 5.5. తర్వాత ఇంటి షేప్ నెక్ది 8 ఇంచెస్. సో 7.5 పెడుతున్నాను. సో ఇక్కడ మనం వచ్చేసి నెక్ షోల్డర్ రెండు కలిపి ఎంత పెట్టామో అంత ఇక్కడ బాక్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. 5.5 పెట్టాం కాబట్టి 5.5 అంటే సంక డౌన్ తీసుకుంటాం కదా, దానికోసము. తర్వాత ఇక్కడ కూడా 5.5 పెట్టాము ఒక లైన్ డ్రా చేసుకోవడానికి. నెక్ కూడా అదే విధంగా డ్రా చేసుకున్నామండి. 2.5 పెట్టాము, 2 కాలు పెట్టాము. సో 2 కాలు అలాగే పెట్టేసి ఒక మార్జిన్ పెట్టేసుకుందాం. సో ఇంకా నడుములో వచ్చేసి 27.5 అంటే 6 ముక్కలు 7, 8 ఇంచులు చెస్ట్ యొక్క 8 చెస్ట్ పెడుతున్నాము, ఓకేనా అండి. ఇది ఎలా ఉందో అలాగా మనము ఇక్కడ 8 పెట్టుకున్నాము.
సో ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్ కోసం 1 ఇంచ్, కుట్ల కోసం 1.5 ఇంచ్. సో ఇక్కడ కుట్ల కోసము 1.5 ఇంచ్ ఇటు సైడ్ కూడా. సో ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగా మార్జిన్స్ పెట్టేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు మిడిల్లో వచ్చేసి చెస్ట్ పాయింట్స్ వస్తాయండి. ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తాయి. చెస్ట్ పాయింట్ పై నుండి మనము 10.5కి 11 పెట్టున్నాము. ఎందుకంటే చెస్ట్ పాయింట్ ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఒక మార్జిన్ పెట్టేసుకొని ఈ షేప్తో మనము ఇక్కడి నుండి ఇక్కడికి క్రాస్గా తీసేసుకోవాలి. ఇలాగా క్రాస్గా 1/2 ఇంచ్ పొద్దుతుంది. సో ఇది 1/2 ఇంచ్. సో అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మిడిల్లో 1 ఇంచ్ మార్జిన్ పెట్టేసుకొని ఇక్కడ షేప్ తీసుకోవాలి. తర్వాత నెక్ డ్రా వచ్చేసి నేను తర్వాత చేస్తానండి. నెక్ వేరే మోడల్ పెట్టాను, సో అందుకని తర్వాత చేసుకుంటాను. సో ఇది ఎలాగుందో అలాగా మనము కటింగ్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి మనము. సో తర్వాత మనం చూడండి ఇక్కడ కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ అని ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ మన ఇష్టం వచ్చినది డ్రా చేయొచ్చు. బ్యాక్ సైడ్ మాత్రం నేను రౌండే డ్రా చేస్తున్నానండి. సో ఇది ఫ్రంట్ సైడ్ మనము ఇక్కడ కొంచెము షేప్ తీసుకోవాలి. ఇక్కడ లోపలికి 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలాగా అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నేను నెక్ రౌండ్ షేప్ చేస్తున్నాను. 2 కాలు పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా 2 కాలే పెట్టుకున్నాను. సో చిన్నపిల్లలు కదండి, ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు పక్కా ఉంటారు కదండి, అందుకని నెక్ అంత వెడల్పొద్దు ఇది బ్లౌజ్కి.
సో ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకొని రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. సో తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దామండి. సో ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు, హ్యాండ్ వచ్చేసి 6 ఇంచులు. సో వాళ్ళు పఫ్ రేట్లు పెట్టమన్నారు కాబట్టి ఇది ఎంత హైట్ వస్తే అంత పెట్టేస్తున్నాను. 3.5 ప్లస్ 6 ఇంచులు, మళ్ళీ 3.5 బాక్స్ వేసేసుకున్నాము. సో హ్యాండ్కి 5.5. సో మనకు ఇంకొక విషయము, క్లాత్ ఎంత కావాలి అనేది మనము ఇక్కడే తీసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ పార్ట్ ఆధారంగా హ్యాండ్ యొక్క క్లాత్ వచ్చేసింది. 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి ఇది ఎంత ఉందో హ్యాండ్ యొక్క చుట్టుకొలత ఒకసారి చూసేసుకున్నాము. హ్యాండ్ యొక్క చుట్టుకొలత 9 వచ్చిందండి. అంటే క్లాత్ మనకు ఎంత కావాలంటే 8 ఇంచులు కావాలి. 8 ఇంచులు. సో ఇందులో కుట్లలోకి మనకు 1/2 ఇంచు పోతుంది. 8 ఇంచులు బాక్స్ వేసుకుంటున్నాను నేను, హ్యాండ్ యొక్క బాక్స్. మనకు హ్యాండ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టున్నాం కదా, 3 ఇంచులు చంక డౌన్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ చంక డౌన్ వస్తుంది. మనం ఇక్కడ నుండి బఫ్ పైకి తర్వాత పెట్టుకున్నాము. హ్యాండ్ ఫస్ట్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 2కి, తర్వాత 1.5 మార్జిన్ పెట్టేయాలి. సో ఇలాగా చేస్తూ మనము ఇందులోకి షేప్ తీసేసుకోవాలి. సో ఇక్కడ నుండి ఇలాగా షేప్ వస్తూ ఇందులోకి మార్జిన్కి వస్తూ కిందికి కొంచెం ఒక గీత కిందికి రావాలి. ఇక్కడ 1.5 ఇంచ్ కుట్ల కోసం వదులుతాం కదండి, ఆ కుట్ల కోసం అలాగే వదిలేస్తాం. సో కుట్ల కోసం వదిలేసాము. ఇది ఎలాగుందో అలాగే డ్రా చేస్తాము. ఇక్కడ 3.5 పెట్టాము కదమ్మా, 3 ఇంచులకి ఒక బాక్స్ వేసుకుంటున్నా పఫ్ థ్రెడ్ కోసము. ఇక్కడ కూడా 2.5 ఇంచులకి ఒక మార్క్, ఇక్కడ కూడా 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకొని ఇది బాక్స్ వేసేసుకోవాలి. ఇది ఎలా వస్తే అలా స్లోగా డ్రా చేసుకుంటూ ఇందులోకి రావాలి. ఇలాగా పఫ్ హ్యాండ్స్, ఓకేనండి. పఫ్ హ్యాండ్స్ ఇలా డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ నుండి ఇక్కడికి షేప్ రావడం కోసము ఎంత ఉందో ఇది మిడిల్కి ఈట్కి వస్తుంది షేప్ మనకు లోపలికి ఒక హ్యాండ్, ఓకేనా. సో ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేసుకుందాం.
సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని వస్తుంది కదా, ఇది కూడా మనము అలా కొంచెము షేప్ తీసేసుకున్నాం. సో అయిపోయిందంటే మెయిన్ క్లాత్ కటింగ్ చేద్దాం ఇప్పుడు.